హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే ఎప్పుడూ రొటీన్గా ఎగ్స్తో ఆమ్లెట్ వేసుకోవడమో, ఫ్రై చేసుకోవడమో లేదా బాయిల్ చేసుకొని తినడమో ఏం తింటాం చెప్పండి. అందుకని ఈరోజు నేను చూపించబోతున్నాను ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ. ఇది ఎంత బాగుంటుందంటే ఎప్పుడు ఇదే కావాలనిపిస్తుంది మరి. సో లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసిద్దాం. ఎగ్స్ 6, ఆయిల్ 7 to 8 టేబుల్ స్పూన్స్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ 3, పసుపు 1 టేబుల్ స్పూన్, కారపొడి 2.5 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొద్దిగా బెల్లం, అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి 2, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత. సగం నిమ్మ చెక్క అంత సైజులో చింతపండును తీసుకొని దాని నిండా వాటర్ని పోసి 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం తీసుకునే ఎగ్స్ని సాల్ట్ వాటర్లో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. అప్పుడైతేనే ఎగ్స్ పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అది కొద్దిగా హీట్ అయినాక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ జీలకర్రని వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి కారపొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాల పొడిని వేసుకుందాం. దాంతో పాటే సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటితో పాటే కొద్దిగా పసుపును కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆలోపు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. దానికోసం మరో స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారపొడిని వేసుకుందాం. వాటితో పాటే కొద్దిగా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 5 సెకండ్స్ పాటు అవన్నీ ఆయిల్లో ఫ్రై అయినాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అందులో వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. అవి ఇలా 2 సైడ్స్ కూడా మంచి కలర్లోకి చేంజ్ అయ్యాక వాటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ మూత తీసి మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఆవాలు వేసుకుందాం. అవి చిటపటమండి ఉండగా జీలకర్రని వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ కర్రీని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని స్క్వీజ్ చేసుకొని 1 కప్పు వరకు ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు వాటర్ మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 1 ఇంచు బెల్లం ముక్కని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల కర్రీకి మరింత ఫ్లేవర్ యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు బెల్లం అంతా కరిగేలా మిక్స్ చేసుకున్నాక ఒక 15 సెకండ్స్ పాటు మూత పెట్టి ఉంచాలి. 15 సెకండ్స్ తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీలోని ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అవుతుంది.
అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని ఇంకో 10 సెకండ్స్ పాటు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు 10 సెకండ్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఫైనల్గా అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయినట్టే. దీన్ని కనుక మనం వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటుంటే అబ్బాబాబా దీని టేస్ట్ ఎంత బాగుంటుందో. కావాలంటే మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ స్టైల్లో ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.